హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ది బెస్ట్ ప్రాజెక్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి నేనొచ్చేసాను. ఘట్కేసర్‌లో ఉన్న ఈస్టర్న్ మెడోస్ వారి ప్రాజెక్ట్ దగ్గరికొచ్చానండి. ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు? ఎన్ని ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు? సో, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ విషయాలన్నీ లోపలికి వెళ్లి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. లెట్స్ గో. అక్షిత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సో, ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. యాహ్! సార్. సో, అక్షిత ఇన్ఫ్రా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. అక్షిత ఇన్ఫ్రా ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది? మేము 2018లో అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అని ఈ కంపెనీని స్టార్ట్ చేయడం అయిందండి. యాహ్! ఇప్పటికి మేము 25 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, హైరేజ్ సెగ్మెంట్లో కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఓకే. అయితే పర్టికులర్గా మేము మహేశ్వరంలో ఎక్కువ ప్రాజెక్టులు చేసాం. 10 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసి హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి వచ్చి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే అన్ని ప్రాజెక్టులు ఒకే చోట కాకుండా కొన్ని షామీర్పేటలో చేయడం జరిగింది. షామీర్పేటలో కూడా మేము డెలివరీ చేసేసాము. కస్టమర్స్ ఇల్లు కట్టుకొని కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత ఇంకొక జోన్లో బెస్ట్ లొకేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఇంత పెద్ద 170 ఏకర్స్ హ్యూజ్ ప్రాజెక్ట్ని గట్కేసర్ దగ్గర మేము ఈ ప్రాజెక్ట్ని చేయడం జరుగుతుంది. సో, ఆల్మోస్ట్ 25 ప్రాజెక్ట్స్ చేశారు కాబట్టి మీ కంపెనీ మీద ఆల్రెడీ ఒక నమ్మకం అనేది ఏర్పడే ఉంటుంది. సో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేటప్పటికల్లా ఈ ఏరియా ఎందుకు సార్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు? సో, మహేశ్వరంలో చేశారు, అటువైపు షామీర్పేటలో చేశారు, చాలా ప్రాజెక్ట్స్ అక్కడే ఫినిష్ చేశారు కదా. సో, మీరెందుకు ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మేము ఓవరాల్గా అంతా కూడా సర్వే చేయడం జరిగిందండి. ఎక్కడైతే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండి కొద్దిగా రిక్రియేషనల్గా బాగుండి అందుబాటు ధరలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొంచెం అందుబాటు ధరలో ఉండి రిసార్ట్లో ఉండే సౌకర్యాలు కూడా ఉండే విధంగా కొంచెం లో బడ్జెట్లో ఉండడానికి ఈ చుట్టుపక్కలన్నీ కూడా మేము చూసుకొని వరంగల్ హైవేని సెలెక్ట్ చేసుకున్నామండి. ఓకే. ఈ వరంగల్ హైవేని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ అని కూడా అనొచ్చు. ఎందుకనంటే వరంగల్ హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద సిటీ. ఆ వరంగల్ని హైదరాబాద్ని కనెక్ట్ చేసే ఇది వరంగల్ హైవే 163. ఈ 163 ప్లస్ పర్టికులర్గా మన ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్టు ఓఆర్ఆర్కి చాలా క్లోజెస్ట్గా ఉంటుంది. ఈ వరంగల్ హైవే నేషనల్ హైవే 163లో ఏమవుద్దంటే మీకు అప్ టు హైదరాబాద్ నుంచి మొదలుకొని వరంగల్ హైవే వరకు గ్యాప్ లేకుండా ప్రతి 10 కిలోమీటర్లకి ఒక మేజర్ టౌన్ వస్తూ ఉంటుందండి. అయితే వరంగల్ నుంచి హైదరాబాద్కు చేరుకోవడానికి కానీ హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళడానికి కానీ మధ్యలో అన్ని డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫేమస్ టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ తిరుపతిగా చెప్పేటువంటి యాదాద్రి టెంపుల్ మనకు దగ్గరగా ఉంటుంది. బేసిక్గా మేము ఈ ప్రాజెక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ కనెక్టివిటీ చూసుకున్నాం. కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే వరంగల్ హైవేలో మీరు ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు హెవీ రద్దీగా ఉంటుందండి. ఈ రద్దీగా ఉండే ప్రాంతాన్ని గవర్నమెంట్ ఆలోచించి ఏం చేసిందంటే ఎలివేటెడ్ కారిడార్ అని రామాంతపూర్ నుండి మీకు నారపల్లి వరకు 6.2 కిలోమీటర్స్లో ఒక బ్రిడ్జ్ చేసింది ట్రాఫిక్ని కొంచెం కంట్రోల్ చేయడానికి. ఈ బ్రిడ్జ్ చేస్తే ఏమవుతుందంటే ఉప్పల్ నుంచి బయలుదేరిన ఒక వ్యక్తి మీకు నారపల్లి చేరుకోవడానికి హార్డ్లీ 7 to 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. అక్కడి నుంచి గట్కేసర్ అనేది ఒక 2 మినిట్స్లో గట్కేసర్ చేరుకోవచ్చు. గట్కేసర్ చేరుకున్న తర్వాత మనకి రాయగిరి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ప్లస్ ఈ హైవే అంతా కూడా 4 లైన్స్ తోటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. ఈ గట్కేసర్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ బాగా ఉంటుందండి. కనెక్టివిటీ పరంగా అటు ఓఆర్ఆర్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇటు వరంగల్ హైవే ఉంది. మా ప్రాజెక్ట్కి లెఫ్ట్ సైడు మీకు కీసర నుండి రీజనల్ రింగ్ రోడ్ అయ్యే కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో మనం ఉంటాం. కనెక్టివిటీ పరంగా
రోడ్ కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. రైల్ కనెక్టివిటీ కూడా చూసుకున్నట్లయితే గట్కేసర్లో రైల్వే స్టేషన్ ఉంది, బీబీ నగర్ లో రైల్వే స్టేషన్ ఉంది, మనకు వరంగల్ కాజీపేట రైల్వే లైన్ కూడా బాగుంది. చాలా మంది కూడా గట్కేసర్ నుంచి ఆఫీసులకు వచ్చే వాళ్ళని కూడా మేము చాలా మందిని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది పెద్ద డిస్టెన్స్ గా కూడా ఎవరు కూడా అసలు తీసుకోవటం లేదు కూడా. అండ్ మీరు అన్నట్టుగా కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది అన్ని ఏరియాస్ కి. కనెక్టివిటీ పరంగా మీకు ఓఆర్ఆర్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, వరంగల్ హైవే ఉంది, ఇటు రోడ్వే బాగుంటుంది, రైల్వే బాగుంటుంది, ప్లస్ ఎయిర్వే కూడా అవబోతుంది. ఎందుకంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హార్డ్లీ ఇక్కడ నుంచి 35-40 మినిట్స్ డ్రైవ్ అండి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మీకు వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. సరే, ఏదైనా ఒక ప్లేస్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే అది నివాసయోగ్యంగా ఉంటుందా లేదా, చుట్టుపక్కల అసలు ఏమున్నాయి, స్కూల్స్ ఉన్నాయా, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ పరిశ్రమలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటారు కదా. సో ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ అసలు? ఈ లొకేషన్కి మేజర్గా చుట్టుపక్కలంతా కూడా ఇండస్ట్రీస్ కూడా అటు ఐటీ కానీ ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఎక్కువగా ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్కి దగ్గరగా జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్లోనే గట్కేసర్ దగ్గర ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుందండి. ఇది ఒక 460 ఏకర్స్లో పెద్ద విప్రో కానీ జెన్పాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉండాలి. హైవే నుంచి లోపలికి ఎంటర్ అయ్యే ఆపోజిట్లోనే మాదారం ఐటీ పార్క్ అని అక్కడ కూడా ఒక 300 ఏకర్స్ గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఆ 300 ఏకర్స్ కూడా ఐటీ సెక్టార్కి కేటాయించిన భూమి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు జనగాంలో టెక్స్టైల్ పార్క్ కానీ, తర్వాత లెదర్ ఇండస్ట్రీ కానీ, తర్వాత జిన్నింగ్ మిల్స్ ఇలాంటి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రాంతానికి చాలా క్లోజెస్ట్ గా ఉంటాయి. అగైన్ ఏంటంటే మన ప్రాజెక్ట్ కి వెనకాల ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే రాయారావుపేట SEZ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో కూడా ఇప్పటికే ఒక 50 కంపెనీస్ కు అలాట్ అయ్యి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా దొరకడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ పక్కనే మా బొమ్మల రామారం మండల్ హెడ్ క్వార్టర్, అక్కడ MD ఆఫీస్ కానీ, MRO ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, జూనియర్ కాలేజీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా స్టే చేయడానికి మన ప్లేస్ అనుకూలంగా ఉంటుంది. దగ్గరగా మళ్ళీ మీకు గట్కేసర్ ఉంటుంది. గట్కేసర్ కూడా ఒక హాట్ లొకేషన్. అక్కడ ఎంప్లాయీస్ కానీ, ఇటు భువనగిరి నుంచి వచ్చేవాళ్ళు కానీ, వరంగల్ నుంచి సిటీకి జస్ట్ ఓఆర్ఆర్కి గట్కేసర్కి ఒక 14 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన లొకేషన్ ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఈ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో అటు ఇండస్ట్రీస్, ఇటువైపు ఐటీ సెక్టర్ రెండు. ఇంకొక యాంగిల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రాంతం. అటు చూసుకుంటే మీకు తెలంగాణ తిరుపతి యాదాద్రి టెంపుల్ ఉంటుంది, స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ కీసరగుట్ట టెంపుల్ ఉంటుంది. ప్రతి వీకెండ్స్లో సాటర్డే సండేస్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత శుక్రవారం వరకు నాన్ స్టాప్గా ఐటీ ఎంప్లాయీస్ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ పనిచేసి దైవ దర్శనానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ కానీ అటు వరంగల్ కానీ వెళ్లకుండా మధ్యలో ఉన్నటువంటి రిసార్ట్స్లో 1 or 2 days స్టే చేయడం జరుగుతుంది. కాబట్టి మేమేం చేసామంటే ఇటు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా రిసార్ట్స్లో స్టే చేస్తున్నారు కాబట్టి ఆ రిసార్ట్లో ఉండే సౌకర్యాలు మన సైట్లో కల్పించి వాళ్ళకి లగ్జరీ కూడా వాళ్ళకి లో బడ్జెట్లో మేము ప్రొవైడ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ మనం చేయడం జరిగిందండి. అంటే ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వాళ్ళు మీకు అప్పచెప్తే సరిపోతుందంటారా? మీరే కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే బేసిక్ గా మాది అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కట్టే కంపెనీ అండి. దీంట్లో ఇప్పుడు మనం ఒక 45% వర్క్ చేయడం జరిగింది. మిగతా వర్క్ కూడా కొంచెం ప్రోగ్రెస్ లోకి వచ్చాక మేము 2 మోడల్ విల్లాస్ మేమే కట్టి ఆ మోడల్ విల్లాస్ అది 2 BHK కానీ 3 BHK కానీ 1 BHK కానీ కట్టి మోడల్గా కస్టమర్స్కు చూపించి వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళ ఆప్షన్ అనమాట. మనం కట్టిమంటే మనం కట్టిస్తాం, లేదు వాళ్ళు కట్టుకుంటానంటే కూడా
కట్టుకునే విధంగా ఆ ఆప్షన్ కూడా కస్టమర్కి ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆ చాయిస్ కూడా వాళ్ళకి వదిలిపెట్టారు. అవునండి. రైట్. సో ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ అయితే చెప్పారు సార్. సో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఐటీ సెక్టర్ ఏంటి, ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు అనేది వివరించారు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వచ్చేద్దాం. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, అసలు ఎన్ని ఎకరాల్లోని ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు, సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి? ఈ ప్రాజెక్ట్ టోటల్గా 170 ఏకర్స్ అండి. ఈ 170 ఏకర్స్లో మనం మధ్యలో ఉంటాం. వరంగల్ హైవే నుంచి వచ్చే వాళ్ళకి గేట్ నెంబర్ 3 ఇటు నుంచి వరంగల్ హైవే నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి రావచ్చండి. కీసర్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి రావచ్చండి. టోటల్గా 170 ఏకర్స్లో మనం ఏం చేసామంటే ఒక 150 ఫీట్ రోడ్డు టచ్ అవుతుంది. తర్వాత మీకు వెనకాల ఒక 100 ఫీట్ ఉంటుంది. ఒక 4 లైన్లకు ఒక 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. అన్ని రోడ్లు కూడా 40 ఫీట్ మినిమం ఉండే విధంగా రోడ్లన్నీ 40 ఫీట్ ఇస్తూ ఒక 75,000 SFTలో ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ పార్కు సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఏదన్నా బర్త్డేస్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా అయితే పార్టీ లాన్ ఒకటి ఇస్తున్నాము. తర్వాత ప్రైమరీగా ఇక్కడ ఒక 1 or 2 days స్పెండ్ చేసిన వాళ్ళకి ప్రైమరీగా హెల్త్ కేర్ చేసుకోవడానికి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ ఒకటి, అట్లాంటివి అన్ని లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ 32 రకాలటువంటి లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ ఇస్తూ ఈ సైట్లోకి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడని విధంగా మంచిగా డెవలప్ చేసి లో బడ్జెట్లో ఇవ్వాలని విత్ అప్రూవల్స్తో. జనరల్గా రిసార్ట్లో ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి, కానీ రిసార్ట్లో వాళ్ళకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఫామ్ ప్లాట్స్లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఇస్తారు. మేమేం చేస్తున్నామంటే హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి, రెరా అప్రూవల్ తోటి ఈ లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ అన్ని కస్టమర్స్కి లీగల్గా ప్రొవైడ్ చేస్తూ లో బడ్జెట్లో వాళ్లకు మంచి ప్రాపర్టీని అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు దగ్గరలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉందండి. మనము అక్కడికి వెళ్తే మీకు ఎయిమ్స్ హాస్పిటల్ 200 ఏకర్స్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ టోటల్ భారతదేశంలో ఒక 16 హాస్పిటల్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి హాస్పిటళ్ళు మనకి బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. జస్ట్ ఒక 5 minutes డ్రైవే. మా మోటో ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఒక 7 పార్క్స్ ఇచ్చామండి. వాకింగ్, తర్వాత జాగింగ్, తర్వాత ఓపెన్ ఎయిర్ జిమ్ ఇట్లా ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడే విధంగా మంచి గ్రీనరీతో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఘట్కేసర్లో ఉన్న ఈ ఈస్టర్న్ మెడోస్లో ఈ చుట్టుపక్కల ఏమైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. బేసిక్గా ఎక్కడ మనం స్టే చేయాలన్నా పిల్లల భవిష్యత్తు గురించి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఘట్కేసర్ అంటేనే 100కు పైగా అన్ని రకాలైనటువంటి కాలేజెస్, యూనివర్సిటీస్, ఎడ్యుకేషనల్ హబ్ అంటే ఈస్ట్ సైడ్లో ఘట్కేసరే. కాబట్టి మన వెంచర్ చుట్టూ అన్నీ కూడా కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. స్పెషల్లీ మన వెంచర్కి కూతబెట్టు దూరం అంటే ఒక 200 మీటర్స్లోనే బొమ్మల రామారం జూనియర్ కాలేజ్ దాటుతూనే మన సైటు. కాబట్టి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎడ్యుకేషనల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మన ఈస్టర్న్ మెడోస్కి చాలా క్లోజెస్ట్గా ఉంటాయండి. ఇక వైద్యం గురించి అంటారా, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, తర్వాత ఘట్కేసర్లో హాస్పిటల్స్ ఉన్నాయి, అటు భువనగిరిలో హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి వైద్యానికి సంబంధించి కూడా చింత ఏమి లేదండి. మన ప్రాజెక్ట్లో కూడా ప్రైమరీగా ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కూడా హెల్త్ సెంటర్ ఒకటి మన సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ చూస్తుంటుంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఆర్చ్ వర్క్ జరుగుతుంది అండ్ డ్రైనేజెస్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, ఎలక్ట్రిసిటీ ఇదంతా. సో ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది సార్? అంటే బేసిక్గా ఏంటంటే మేడం, ఇది 170 ఏకర్స్ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఎందుకు కొనాలి, చుట్టుపక్కల ఏమున్నది అనేది చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది. అయితే స్పెసిఫిక్గా ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే వర్క్ స్టేటస్ ఎంతవరకు జరుగుతూ ఉంది, ఈస్టర్న్ మెడోస్ అంటున్నారు కదా, వర్క్ స్టేటస్ ఎలా ఉంటుందో చూపించడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం. అయితే 170 ఏకర్స్ పెద్ద ప్రాజెక్ట్ అయ్యేటప్పటికి ఎంత వర్క్ చేసినా కూడా కంటికి అంత తేలిగ్గా కనిపించదు. అయితే ఇప్పటికి మనకు ఒక 45% వర్క్ అయిపోయిందండి. రోడ్ కటింగ్ అయిపోయింది, డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. మీరు వెనకాల చూడొచ్చు, పెద్ద ఎంట్రన్స్ కమాన్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ రావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఏమవుతుందంటే ఒక చిన్న చిన్న కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతం వల్ల ఆ రాళ్ళు తీయడం దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది. స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏమవుతుందంటే
కొంతమంది మైదానం కోరుకుంటారు, మైదానంలో ఇల్లు కట్టుకోవాలని కొంతమంది అనుకుంటారు, హిల్ వ్యూ ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఈ చుట్టుపక్కల పొలాలు ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మా ప్రాజెక్టులో 1000 గజాలు 2000 గజాలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే ఒక టాప్ హిల్ మీద ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటే వ్యూ బాగుంటుంది, చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ ఉంటుంది, పచ్చదనం ఉంటుంది, పక్కనే ఆక్సిజన్ పార్క్ ఉంది, హెచ్ఎండిఏది కొండమడుగు ఆక్సిజన్ పార్క్ ఉంది, ఎయిర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది కొండ మీద ఇష్టపడతారు. కాబట్టి ఆ కొండ మీద కూడా సుందరంగా తయారు చేయడం వల్ల కొంచెం ప్రాజెక్టు కొండను సదరం చేయడం వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో మాక్సిమం మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే? ఈ లేఅవుట్ లో అన్ని పెద్ద రోడ్లు ఇచ్చామండి, 60-40 రోడ్లు ఇస్తూ 180 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 220 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 240 స్క్వేర్ యార్డ్స్ ఉంది, అలాగే 267 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 350 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 400 స్క్వేర్ యార్డ్స్, ఇట్లా 180 నుంచి మీకు 460-500 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్లు ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళకు ప్లాట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మనము హెచ్డిఎఫ్సి టాటా క్యాపిటల్తో కూడా బ్యాంక్ లోన్ కూడా టైఅప్ అయి ఉన్నాం. ఎవరైనా లోన్ సదుపాయం కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇమీడియట్గా 15 డేస్లో లోన్ సౌకర్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుందండి. సో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కాబట్టి సో చాలా తొందరగా లోన్స్ కూడా అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో తొందరగా రావడానికి అవకాశం కూడా ఉంటుంది. డిపెండ్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ కూడా బేస్ అయి ఉంటుంది కదా. బేసిక్గా అక్షిత ఇన్ఫ్రా అనే కంపెనీ కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీ అండి. కస్టమర్కి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాడు, మనం ఇటువైపు నుంచి కాకుండా కస్టమర్కి అటువైపు నుంచి అటువైపు నుంచి మనం ఆలోచిస్తాం. కస్టమర్కి లోన్ కావాలా, తక్కువ రేటు కావాలా, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వైపు ఆలోచించే ఏ ప్రాజెక్ట్ అయినా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. లో బడ్జెట్లో మంచి, ప్రతి మనిషికి ఒక కళ ఉంటుందండి. వాళ్ళు నివసించే ప్రాంతంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, క్లబ్ హౌస్ ఉండాలి, జిమ్ ఉండాలి, చిల్డ్రన్స్ పార్క్ ఉండాలి అని ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ నుంచి కూడా అందరి కళలు నెరవేర్చడానికి అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక క్వశ్చన్, చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ యాక్చువల్లీ కాస్ట్ ఎంత ఉంది, భూమి కాస్ట్ ఎంత ఉంది, మీరు ఏ ప్రైస్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే ఒకటండి, వరంగల్ హైవేలో ఈవెన్ మీరు భువనగిరి, జనగాము అక్కడ దాకా వెళ్తే 20 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండే లేఅవుట్లు కూడా అక్కడ ఉన్నాయి. కానీ మనం జస్ట్ గట్కేసర్కు దగ్గరలో ఉండి, అది హెచ్ఎండిఏ లిమిట్లో, హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి, రెరా అప్రూవల్ తోటి, బ్యాంక్ లోన్ సౌకర్యంతో జనగాము, ఆలేరు, భువనగిరిలో కూడా ఇవ్వని ప్రైస్లో, లోయెస్ట్ ప్రైస్లో, ఇన్ని లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ తోటి ఒక ప్యాకేజ్ లాగా అందరికీ అందుబాటు ధరలో మనం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, అక్షిత ఇన్ఫ్రా వారి ఈస్టర్న్ మెడోస్ వారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వెంకటేశ్వరరావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోవాలి, ఎంత ప్రైస్లోనే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, సో చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి కూడా వివరించారు కదా. ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, ఒక్కసారి మీరు సైట్ని విజిట్ చేయండి. నిజంగా ఇది చాలా చాలా బిగ్ ప్రాజెక్ట్ అండ్ మంచి ప్రైస్లోనే మనకు దొరుకుతున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. డోంట్ మిస్, కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, వెంటనే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.